Hello future officers, welcome to Rupa IAS Academy. This is Shrija, నేను మీ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే కరెంట్ అఫైర్స్ అనేవి యూపీఎస్సి, గ్రూప్స్, ఏఈ, ఏడబ్ల్ఈ, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇవాళ మనం కరెంట్ అప్డేట్ అయినటువంటి న్యూస్ పేపర్లో ఏదైతే చూస్తున్నాం కదండి, హమ్మర్ కమ్యూనిటీ అలాగే కూకీ కమ్యూనిటీ గురించి మనం ప్రజెంట్ వింటూ ఉన్నాము. అలాగే గవర్నమెంట్ ఆఫ్ అస్సాం అనేది ఏం చేసింది వీళ్ళ కోసం, అంటే వీళ్ళ ఈ మిలిటెంట్ గ్రూప్స్తో గవర్నమెంట్ ఆఫ్ అస్సాం అనేది ఏం చేసింది, ఈ కంప్లీట్ థింగ్స్, అలాగే కూకీ కమ్యూనిటీ గురించి, అలాగే హమ్మర్ కమ్యూనిటీస్ గురించి ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈ ఈ లాంగ్ వీడియోలో మనము చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ అస్సాం ఏదైతే ఉందండి, అస్సాం ఏదైతే ఉందో అది ప్రజెంట్ మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది. మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ పరిష్కార ఒప్పంద పత్రం అనేది చేసుకోవడం జరిగింది. ఎవరితో అండి? మిలిటెంట్ గ్రూప్స్ అయినటువంటి హమ్మర్ అలాగే కూకీ అలాగే హమ్మర్ కమ్యూనిటీస్తో చేసుకోవడం జరిగిందనమాట. ఇది మెయిన్ పాయింట్ యాక్చువల్గా అయితే న్యూస్లో ఉన్నటువంటిది. ఏంటండి, గవర్నమెంట్ ఆఫ్ అస్సాం ఏదైతే ఉందో అది మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ పరిష్కార ఒప్పంద పత్రం అనేది చేసుకోవడం జరిగింది. ఎవరితో అండి? మిలిటెంట్ గ్రూప్స్ అయినటువంటి కూకీ అలాగే హమ్మర్ కమ్యూనిటీస్తో చేసుకోవడం జరిగిందనమాట. ప్రజెంట్ ఇప్పుడు కూకీ అలాగే హమ్మర్ కమ్యూనిటీస్ ఎక్కడుంటారు, వాళ్ళ లొకేషన్ ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ స్లైడ్స్లో చూసుకుందాం. ఇండియా మ్యాప్లో కూడా వాళ్ళు ఇండియాలో వాళ్ళ లొకేషన్ ఎక్కడ అనేది కూడా మనం నెక్స్ట్ చూసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కూకీ కమ్యూనిటీ గురించి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు టిబెటో బర్మన్ ఎథనిక్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు అనమాట. నథింగ్ బట్ దే బిలాంగ్ టు టిబెటో బర్మన్ ఎథనిక్ గ్రూప్ అనమాట. ఇక్కడికి వీళ్ళు చెందిన వాళ్ళు. అలాగే ఇక్కడ మన ఇండియన్ స్టేట్ అయినటువంటి మణిపూర్ లుషాయ్ హిల్స్ అనేటివి ఉంటాయి చూసారా, వీళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు. వీళ్ళ మోస్ట్లీ లొకేషన్ అనేది మణిపూర్లో అనమాట. సో మణిపూర్ అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా వీళ్ళు ఉండడం జరుగుతుంది. అదర్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో కూడా వీళ్ళు ఉండడం జరుగుతుంది. అలాగే బంగ్లాదేశ్, మయన్మార్ ఈ కంట్రీస్లో కూడా ఉండడం జరుగుతుంది. అండ్ దెన్ మనం హమ్మర్ కమ్యూనిటీ గురించి కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు నథింగ్ బట్ సబ్ గ్రూప్ ఆఫ్ కూకీ ఫ్యామిలీ అనమాట. కూకీ ఎథనిక్ ఫ్యామిలీ ఆర్ కూకీ ఫ్యామిలీ అనమాట. వీళ్ళు సబ్ గ్రూప్ అని చెప్పేసి చెప్పొచ్చు. అలాగే వీళ్ళు కూడా మోస్ట్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉండడం జరుగుతుంది. మోస్ట్లీ ఈ కూకీ అలాగే హమ్మర్ ట్రైబ్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలో తూర్పు దిక్కున ఉండడం జరుగుతుంది. ఈస్టర్న్ రీజియన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వీళ్ళు ఉండడం జరుగుతుంది. అలాగే జనరల్గా హమ్మర్ మీనింగే ఉత్తరం అని అర్థం అనమాట. ఉత్తరం ఆర్ నార్త్ అని అర్థం అనమాట. నార్త్ అని చెప్పేసి అర్థం అనమాట. సో ప్రజెంట్ వీళ్ళ లొకేషన్ అనేది ఇది ప్రజెంట్. అండ్ దెన్ మనం మ్యాప్లో కూడా ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ కూకీ కమ్యూనిటీ అనే వాళ్ళు నివసించడం జరుగుతుంది. ఏదైతే మణిపూర్ రీజియన్ ఉంది చూసారా, కూకీస్ అనే వాళ్ళు ఇక్కడ ఉండడం జరుగుతుంది. కూకీ కమ్యూనిటీ వాళ్ళు మణిపూర్ రీజియన్లో ఉండడం జరుగుతుంది. అండ్ ద థింగ్ వచ్చేసి మెయిన్ థింగ్, అసలు యాక్చువల్గా ఈ మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది ఎందుకు చేసుకోవడం జరిగిందంటే అండి, పీస్ కోసం అనమాట. శాంతి భద్రతల కోసం, ప్రశాంతత కోసం అవ్వచ్చు, శాంతి భద్రత నెలకొల్పడానికి కోసం అవ్వచ్చు ఈ మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది చేసుకోవడం జరిగింది ఈ మిలిటెంట్ గ్రూప్స్తో. ఇది గవర్నమెంట్ ఆఫ్ అస్సాం ఈ పీస్ కోసం. అలాగే టు రెడ్యూస్ ద ఇన్సర్జెన్సీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇన్సర్జెన్సీ అనేది ఎక్కువ వస్తుంటుంది. సో ఆ ఇన్సర్జెన్సీని రెడ్యూస్ చేసుకోవడానికి అవ్వచ్చు, శాంతి భద్రతలు నెలకొల్పడానికి ఈ మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ పరిష్కార ఒప్పంద పత్రం అనేది చేసుకోవడం జరిగింది ఈ మిలిటెంట్ గ్రూప్స్తో. సో ఇది కూకీస్ ఎక్కడుంటారు, అలాగే హమ్మర్ కమ్యూనిటీ అనే వాళ్ళు ఎక్కడుంటారు అనే దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. కూకీ కమ్యూనిటీ యొక్క లొకేషన్ వచ్చేసి మణిపూర్, ఇదనమాట ఇండియా మ్యాప్లో.
అండ్ దెన్ హమ్మర్ కమ్యూనిటీ కూడా నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇదే లొకేషన్. ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నిటిలో కూడా హమ్మర్ కమ్యూనిటీస్ అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. అలాగే అండ్ దెన్ ప్రజెంట్ ఒకసారి స్లైడ్స్ రూపంలో మనం చూద్దాం ఈ న్యూస్ గురించి. సో అస్సాం గవర్నమెంట్ సైన్డ్ మెమరాండమ్ ఆఫ్ సెటిల్మెంట్ పరిష్కార ఒప్పంద పత్రం విత్ కూకీ అండ్ హమర్ మిలిటెంట్ గ్రూప్స్ అనమాట. సో గ్రూప్స్ ఇంక్లూడ్ యునైటెడ్ కూకీగామ్ డిఫెన్స్ ఆర్మీ అండ్ కూకీ రెవల్యూషనరీ ఆర్మీ. సో ఎయిమ్ వచ్చేసి టు బ్రింగ్ పీస్ అండ్ రెడ్యూస్ ఇన్సర్జెన్సీ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా అనమాట, దానికోసం. అండ్ దెన్ అబౌట్ కూకీ కమ్యూనిటీ గురించి కనుక చూసుకున్నట్లయితే బిలాంగ్స్ టు టిబెటో-బర్మన్ ఎథనిక్ గ్రూప్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ మణిపూర్ లుషాయ్ హిల్స్. లుషాయ్ హిల్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రఫీలో కూడా మనం హిల్స్ గురించి చదువుకునేటప్పుడు లుషాయ్ హిల్స్ అనే మణిపూర్లో ఉంటాయి. అవి ఆ మ్యాప్ పాయింటింగ్లో అది చూసుకోవాలి ఆ హిల్స్ గురించి. సో ఆల్సో ప్రెజెంట్ ఇన్ అదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్, ఈ కంట్రీస్లో కూడా ఉండడం జరుగుతుంది. ట్రెడిషనల్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ దెన్ విలేజ్ ఈజ్ ద బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఇది కూకీ కమ్యూనిటీకి. ఈచ్ విలేజ్ ఈజ్ హెడెడ్ బై a hereditary chief known as Hayosa, plays an important role in social and political life. So adi about Kuki community, and then we'll study about Hamar community anamata. Hamar is a subgroup under the Kukizo ethnic family. The word Hamar means north, mostly live in hill regions anamata. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హమ్మర్ కమ్యూనిటీస్ కనుక చూసుకుంటే సౌత్ మణిపూర్, మిజోరాం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, ఆల్సో ఫౌండ్ ఇన్ మయన్మార్ అండ్ బంగ్లాదేశ్. ఆల్మోస్ట్ నార్త్ ఈస్ట్ ఇండియా అలాగే మయన్మార్ అలాగే బంగ్లాదేశ్ కంట్రీస్లో వీళ్ళు ఉండడం జరుగుతుంది. అండ్ దెన్ మెయిన్ కీ పాయింట్స్ మనకు చూసుకున్నట్లయితే అంటే బిట్స్ రూపంలో ఏవేవి అడుగుతారని కనుక మనం ఒకసారి చెక్ చేసుకుంటే దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. కూకీ వచ్చేసి బిలాంగ్స్ టు టిబెటో-బర్మన్ ఎథనిక్ గ్రూప్ అనేది. అండ్ దెన్ హమ్మర్ అంటే సబ్ గ్రూప్ ఆఫ్ కూకీజో ట్రైబ్. అండ్ దెన్ important for northeast insurgency and peace agreements anamata. So these are the things which will be asked in the examination. Objective type lo adige chance ekku undi. This current affairs news is very very important, and please do revise about this news. Thank you.